హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు. విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మెంతి కూర పచ్చడి. పచ్చడి అనగానే నోట్లో ఊరిలతో వచ్చేస్తున్నాయి కదా, మరి పచ్చడి అనగానే ఇలాంటి పచ్చడి రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కాదన్నో అస్సలు అనుకోవద్దు. అక్కడే మీరు పచ్చడిలో కాలు వేసినట్టు. మరి ఈ పచ్చడి ఏంటంటే మెంతి కూర పచ్చడి అద్భుతంగా ఉండబోతుంది. చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటుంది. డెఫినెట్గా నేనైతే ఇదైతే పక్కా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక్క ముద్ద కాదండో, అసలు వేడి వేడి అన్నంలో అలా ముద్ద కలుపుకొని తింటూ ఉంటే అసలు వేళ్ళు కొరకాల్సిందే, మరి అంత రుచిగా ఉంటుంది. మరి మెంతి కూర పచ్చడి కోసం కావాల్సింది మెంతి కూర. నేనైతే ఇక్కడ పెద్ద కట్ట తీసుకున్నాను, 20 రూపీస్ కట్ట తీసుకొని మంచిగా ఆకులన్నీ తెంచేసి శుభ్రంగా అయితే కడిగి జల్లట్లో వేసాను. ఎందుకంటే నీళ్ళన్నీ ఆరిపోవాలి కాబట్టి. ఇంకా స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసి ఒక చిన్న కప్పు నిండా నువ్వులు తీసుకొని చక్కగా దోరగా వేయించుతున్నాను. అందులోనే చిన్న టీ స్పూన్ తోటి జీలకర్ర వేసాను. అలాగే ఒక 3 స్పూన్ల ధనియాలు చిన్న టీ స్పూన్ తోటి మాత్రమే వేసాను. మన మెంతికూర క్వాంటిటీకి తగ్గట్టు మనము ఇందులో జీలకర్ర కానీ ధనియాలు కానీ యాడ్ చేసుకోవాలి. నువ్వులు అంటారా, నువ్వులు మన ఇష్టం అండి. ఎన్ని యాడ్ చేసుకుంటే అంత మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వులు పుష్కలంగా కాల్షియం తోటి నిండుగా ఉంటుంది కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ నువ్వులు తినాల్సిందే. నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి. ఇంకా నువ్వులు ధనియాలు జీలకర్ర వేయించి పక్కన పెట్టేసాను ఒక ప్లేట్లో తీసేసి. ఇంకా అదే గిన్నెలో అంటే అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి 10 పచ్చిమిరపకాయలు అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. మీకు ఒకవేళ స్పైసీ పచ్చిమిరపకాయలు ఉంటే తగ్గించండి. నేను ఇక్కడ స్పైసీ అంత లేవు కాబట్టి 10 పచ్చిమిరపకాయలు వేసాను. అదే కాక నువ్వులు కొంచెము చప్పబడుతుంది కాబట్టి ఇంకా 10 పచ్చిమిరపకాయలు అయితే పడుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను మంచిగా తెంచి పెట్టుకున్న మెంతి ఆకులన్నీ కూడా వేసి మూత పెట్టేసి మగ్గిస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు సిమ్లో వదిలేసామంటే చక్కగా మగ్గుతుంది. చూసారా? ఇంకా ఇది కాస్త వేగిన తర్వాత ముందుగానే నేను కాస్త చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసాను, శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు ఇందులో ఆ చింతపండు నీళ్ళల్లో నుంచి ఇలా మంచిగా తీసేసుకొని ఈ మెంతి కూర పచ్చిమిరపకాయలలో యాడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా సిమ్లోనే చేయాలి, ఎందుకంటే మనము మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా మాడిపోతుంది కాబట్టి. ఇంకా ఒక్కసారి 1 మినిట్ అలా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆర్పేసుకోవాలి. ఎందుకంటే మన మెంతికూర వేగిపోయింది, పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇంకా గిన్నె వేడికి చింతపండు కూడా మంచిగా మగ్గుతుంది. ఇంకా అది కాస్త చల్లారడానికి ఉంచేయాలి పక్కన. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర ఈ మూడుటిని మంచిగా మిక్సీ జార్లో వేసేసి నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో ఇలా బరకగా పట్టేసుకున్న తర్వాత ఇందులో చల్లార్చిన మన మిరపకాయలు మెంతి కూర అలాగే చింతపండు వేయించుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో వేసేయాలి. ఇది కాస్త చల్లారాక వేస్తే చాలా మంచిదన్నమాట. ఒకవేళ ఇక్కడ మీకు నలగకపోతే మనం దీంట్లో కాస్త చింతపండు నానబెట్టి ఉంటాం కదా, ఆ వాటర్ వేసేయచ్చు. అలాగే ఇక్కడ నేను 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేయండి. ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మిక్సీ జార్ అయితే మంచిగా పట్టేసుకున్నాం కదా, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ అలా అని లూజ్గా ఎక్కువ వాటర్ వేయొద్దు. ఇంకా మంచిగా మిక్సీ అయితే పట్టేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు ఇలా చక్కగా వేయించుకోవాలి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేశాను. మనకి తింటూ ఉంటే అక్కడక్కడ పంటి కింద వస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ కరివేపాకు ఎక్కువ లేదు కాబట్టి కొద్దిగా అయితే నేను యాడ్ చేశాను. మీకు ఇంకా కావాలి ఎల్లుల్లిపాయ రెబ్బల ఫ్లేవర్ అంటే ఇందులో తాలింపులో కూడా వేసుకోవచ్చు.
ఇంకా తాలింపు అయిపోయింది. ఇప్పుడు మనం రుబ్బి పెట్టిన మెంతి ఆకు పచ్చడి అయితే ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ట్రెడిషనల్ వేలో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మనకి మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే మనం రోట్లో వేసి కూడా ఏం చక్కగా నూరేసి మంచిగా తినేయచ్చు అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు, కొత్తిమీర పైనుంచి కానీ లేదంటే వేయించేటప్పుడు కానీ వేయలేదు. ఎందుకు అంటే మెంతి ఆకు ఫ్లేవర్ మనకి రావాలి ఫుల్గా అనేసి నేను కొత్తిమీర వేయలేదు. జస్ట్ డెకరేట్గా మాత్రమే అలా పైనుంచి పెట్టేసాను. ఇంకా ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మెంతి కూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. డెలిషియస్గా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కొత్త సంవత్సరంలో మెంతికూర పచ్చడి వేడి వేడి అన్నంలో ఉంటే చాలా బాగుంటుంది. బిర్యానీస్ అయితే ఆల్రెడీ మీరు తినేసే ఉంటారు జనవరి 1కి, ఇప్పుడు జనవరి 2కి కాబట్టి, లేదంటే రేపు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, సూపర్ సబీ ఊపర్ ఉండే ఈ మెంతికూర పచ్చడి నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే వేయండి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లో విజిట్ చేశారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి, ఇంకా అలాగే పెళ్లి వీడియోస్ కూడా ఉన్నాయి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.